ఎప్పుడైనా ఎక్కడైనా మీ చేతిలోనే వార్తా ప్రపంచం. మీ మొబైల్లో, మీ కంప్యూటర్లో, మీ టీవీలో. సాక్షి టీవీ డిజిటల్ ప్రసారాల కోసం లాగిన్ అవ్వండి www.youtube.com/sakshi-tv. సబ్స్క్రైబ్ సాక్షి టీవీ యూట్యూబ్ ఛానల్. పాన్ ఇండియా ప్రాజెక్ట్ చేయటం కాదు, చేతిలో ఉన్న చిత్రం విడుదల సమయానికి మరో మూవీని పట్టాలెక్కించే ప్లానింగ్ ఉండాలి. లేదా ఈ రోజుల్లో కెరీర్కి చాలా గ్యాప్ వచ్చేస్తుంది. ఫ్యాన్స్లో ఫ్రస్ట్రేషన్ పెరిగిపోతుంది. అందుకే తెలుగులో పాన్ ఇండియా స్టార్స్ ముందుగానే జాగ్రత్తలు పడుతున్నారు. చేతిలో ఉన్న చిత్రం ఆ తర్వాత సినిమా కూడా ఫిక్స్ చేసుకుంటున్నారు. గేమ్ చేంజర్ తరువాత ప్రస్తుతం పెద్దీలో నటిస్తున్నాడు రామ్ చరణ్. ఈ చిత్రానికి ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు డైరెక్ట్ చేస్తున్న సంగతి తెలిసిందే. వచ్చే మార్చిలో మూవీ రిలీజ్ ఉంది. ఆ తరువాత సుకుమార్ దర్శకత్వంలో రంగస్థలం కాంబో రిపీట్ కానుంది. ఇది ఇప్పటి వరకు చరణ్ లైనప్. ఆగస్టు 14న వార్ 2 రిలీజ్ అవుతోంది. ఆ తరువాత ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఎన్టీఆర్ నటించే చిత్రం విడుదల కానుంది. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం వచ్చే ఏడాది జూన్ లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇది యంగ్ టైగర్ ప్లానింగ్. పుష్ప 2 చిత్రాలతో పాన్ ఇండియాను షేక్ చేశాడు అల్లు అర్జున్. ఈ 2 చిత్రాలు కలిపి దాదాపు 2000 కోట్ల వసూళ్లను దాటాయి. అలాంటి హీరో కొత్త సినిమా అంటే చాలా క్రేజ్ ఉంటుంది. ప్రస్తుతం తమిళ దర్శకుడు అట్లీతో మూవీ చేస్తున్నాడు బన్నీ. ఈ మూవీ తరువాత సందీప్ వంగ లేదా సంజయ్ లీలా భన్సాలి దర్శకత్వంలో మూవీ చేస్తాడట. త్వరలోనే ఇందుకు సంబంధించిన క్లారిటీ ఇవ్వనున్నాడు. రాజమౌళితో మూవీ తరువాత మహేష్ ఏ దర్శకుడికి డేట్స్ ఇవ్వబోతున్నాడు అనేది ఆగస్టు 9న సూపర్ స్టార్ బర్త్డే రోజున రిలీజ్ రివీల్ కానుందని టాలీవుడ్ చెబుతోంది. ఇక ప్రభాస్ వీరందరికంటే నెక్స్ట్ లెవెల్లో ఉన్నాడు. చేతిలో చాలా చిత్రాలు ఉంటాయి. వాటిల్లో తనకు నచ్చింది ముందు రిలీజ్ చేస్తున్నాడు. ప్రస్తుతానికి డిసెంబర్లో రాజాసాబ్ రిలీజ్ ఉంది. ఆ తరువాత ఫౌజీ విడుదల కానుంది.